హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య లేబుల్. ఈరోజు మనం 8 months బేబీకి ఫ్రాక్ ఎలా మంచి స్టైలిష్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి, ఎట్లా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. దీనికి కట్టింగ్ అంటూ పెద్దగా ఏమి ఉండదు, స్టిచ్చింగ్లోనే ఉంటుంది ఎక్కువ. కటింగ్ వచ్చేసి నార్మల్గా 1 meter 1.5 meter సరిపోతుంది. కింద మీరు కుచ్చులు పెట్టుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కుచ్చులు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే 1.5 meter తీసుకోవచ్చు క్లాత్. లేదు నార్మల్గా స్టిచ్ చేసుకుందాం అనుకుంటే 1 meter సరిపోతుంది. టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 16. అందులో టాప్ వచ్చేసి మనం 6 పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ బాటమ్ వచ్చేసి 9 అండ్ 1 inch ప్రిల్స్ పెట్టుకుంటున్నాం. సో ఈ కటింగ్ అనేది ఏముండదు కాబట్టి నార్మల్గా ఇది టాప్లో ఓన్లీ 4 inch వరకు బెల్ట్ తీసుకొని ప్యాచ్ వచ్చి మొత్తం టోటల్ లెంత్ ఉండాలి. అండ్ దీనికంటే ఒక 2 inches ఇది తక్కువ ఉండాలి. ఇది 6 పెట్టుకున్నా, ఇది 4 పెట్టుకున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ మిగిలింది బాటమ్ తీసేసుకున్నా. దీనికి ఇది కూడా ప్రిల్స్ కుచ్చులు పెడతా కాబట్టి కటింగ్ అనేది ఏమి ఉండదు, డైరెక్ట్ కట్ చేసుకుని స్టిచ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది కటింగ్ అనేది ఎట్లా వచ్చింది అనేది. ఓకే, అండ్ ఇది నార్మల్గా ఈ స్ట్రిప్ అనేది ఏంటిది, ప్యాచ్ అనేది కొంచెం స్ట్రిప్ ఉండడానికి ఇది నేను స్ట్రిప్ ఉండడానికి ఇవి తీసుకున్నా. ఎక్స్రేని కట్ చేసిన, యాక్చువల్గా ఇంట్లో ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఇట్లా టర్న్ చేసి మనం డోరీస్కి టర్న్ చేస్తాం చూడండి, అట్లా టర్న్ చేసేసి ఇవి ఇట్లా వస్తాయి అన్నమాట. స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఇవన్నీ 5 times పెట్టుకొని ఫ్రంట్ బ్యాక్ అండ్ కుచ్చుల కోసం తీసుకున్న క్లాత్ ఇవి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ జాయిన్ చేసి పెట్టుకోవాలి. అండ్ ప్యాచ్ కోసం మనం ఇది తీసుకున్నాం కదా, ఈ క్లాత్ ఏంటంటే ఇది ఆర్గన్జా క్లాత్. సో కొంచెం ఇది ఇట్లా పెట్టేసరికి ఏర్పడుతుంది, బాగోదు. సో దీనికి లైనింగ్ జాయిన్ చేసి అన్నీ జాయిన్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ప్యాచ్ కోసం మనం ఈ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, క్లాత్ కూడా కట్ చేసుకున్నాం. సో ఇవన్నీ జాయిన్ చేసుకున్నాం కాబట్టి ఈ ప్యాచ్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇది కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఇది స్టిచ్ చేసేటప్పుడు ఇట్లా ఈ సైడ్స్ కొంచెం ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్నాం కదా, ఇట్లా ఈ మొత్తం కంప్లీట్గా ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇలా ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకొచ్చుకోవాలి. ఇది అండ్ ఇది 2 పార్ట్లు అవ్వాలి. ఓకే, ఎడ్జ్లో ఇట్లా రౌండ్ ఉంటుంది కదా, కొంచెం జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఫోల్డ్ చేస్తే షేప్ వస్తుంది. కొంచెం అటు ఇటు అయితే కొంచెం షేప్ అవుట్ అవుతుంది. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న ప్యాచ్కి డబల్ చేస్తున్నాం కదా, ఇట్లా ప్రిపేర్ చేసుకున్న దానికి ఒక సైడ్ ఒకటి తీసుకొని ఇట్లా మనం కుచ్చులు పెట్టడానికి డబల్ ఫోల్డ్ చేసి ఇట్లా స్టిచ్ చేసుకొచ్చుకుందాం. ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ప్రిల్స్ పెట్టుకొచ్చుకోవాలి దగ్గరకు ఉండేలాగా. ఉన్న కుచ్చుల్ని దీనికి వేసేసి ఇట్లా ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకొచ్చుకోవాలి చుట్టూ.
బాటమ్ వచ్చేసి జాయిన్ చేసుకున్నాం, లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసి పెట్టుకున్నాం. ఇట్లా నార్మల్గా కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు లోపలికి మడిచి కుట్టుకొని ఇప్పుడు ఈ ప్రిల్స్ కోసం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇట్లా పెట్టి కుచ్చులు పెట్టుకుంటూ రావాలి చిన్న చిన్నగా. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఈ నార్మల్గా ఈ వాళ్ళకు కింద ఇది గుచ్చుకోకుండా ఫినిషింగ్తో ఇట్లా క్లోజ్ అయిపోతుంది అన్నట్టు. ఇది ఇట్లా ప్రిల్స్ పెట్టుకొని ఇట్లా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇట్లా పెట్టేసి టాప్ స్టిచ్ వేసుకొచ్చుకుంటే అయిపోతుంది. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకొని దీని నుంచి వెళ్ళి టాప్ స్టిచ్ వేసుకొచ్చుకోవాలి. స్టిచ్ చేసుకున్న దాన్ని మన టాప్కి సరిపోయేంత, మనం టాప్ ఎంత తీసుకుంటున్నామో అంత వచ్చేలాగా ఇట్లా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని దాన్ని జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇట్లా మిడిల్లో ఒక నాచ్ పెట్టుకొని, ఇది మిడిల్లో ఒక మార్క్ పెట్టుకొని, అండ్ ఇది ఇక్కడ ఇట్లా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్టిచ్ చేసేసుకోవాలి కదలకుండా. క్రాస్ రానివ్వద్దు, స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ రబ్ చేసేసి తీసేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. టాప్ను బాటమ్ జాయిన్ చేసుకుందాం. ఇక్కడ వరకు వస్తుంది, సో ఇక్కడ వరకు ఇట్లా స్టిచ్ చేసేసుకుందాం. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అండ్ ఇది వచ్చి బ్యాక్ పార్ట్. దీన్ని ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని సమానంగా ఫిట్టింగ్ చూసుకొని, ఇప్పుడు ఇది 5 ఉంది, 5 అంటే 20/4 కదా. 4 అంటే ఇక్కడ మిడిల్ నుంచి ఇక్కడికి 5. బేబీస్కి నార్మల్గా పైన ఒక ఫిట్టింగ్ కింద ఒక ఫిట్టింగ్ ఉండదు కాబట్టి ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇటు నుంచి ఇట్లా ఇట్లా బెల్ట్ లాగా, ఐ మీన్ స్ట్రిప్గా ఉండేలాగా స్టిచ్ చేసుకొని దీన్ని సింగిల్గా ఒకటేమో ఈ ఫ్రంట్లో ఫస్ట్ ఈ ఎడ్జ్లో ఇట్లా వస్తుంది, ఈ ఎడ్జ్లో
ఒకటి హ్యాండ్ నీడిల్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్లో ఒకటి, ఈ ఎడ్జ్లో ఒకటి, అంతే. కంప్లీట్గా స్టిచ్ చేసుకున్నాక ఇట్లా